ఈరోజు వచ్చేసి మనీ గురించి సప్లై ఆఫ్ మనీ, ఇంకా మనీ మెజర్ అవన్నీ నేర్చుకుందాం. మెజర్స్ ఆఫ్ మనీ సప్లై. ఫస్ట్ మెయిన్గా డిమాండ్ ఆఫ్ మనీ, లిక్విడిటీ ప్రిఫరెన్స్ థియరీ. అంటే ఎందుకు లిక్విడ్లో ఉండాలని కోరుకుంటున్నారు. దీనికి ఏదంటే ఇది ఎక్కడ ఉంటుందంటే జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ, బ్రిటిష్ ఎకనామిస్ట్ కీనెస్, జేఎం కీనెస్ అందులో ఉంటుంది. పీపుల్ లిక్విడ్లో పెట్టుకోవాలంటే ఎందుకంటే ట్రాన్సాక్షన్ మోటివ్, అంటే ఇప్పుడు మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా వాడుకోవచ్చు, మిల్క్ కొనడానికి అలా అయ్యేమని. ప్రికాషనరీ మోటివ్, సడన్గా హాస్పిటల్కి కానీ ట్రిప్కి కానీ ప్లాన్ చేస్తే. స్పెక్యులేటివ్ మోటివ్, ఇన్వెస్టర్స్ వాళ్ళ క్యాష్ పెట్టుకుంటారు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా పెరిగితే దాన్ని ఏమైనా ఇన్వెస్ట్ చేయడానికి కానీ, ల్యాండ్ ప్రైజెస్ పడిపోయినప్పుడు కానీ కొందాము అని చెప్పి అలా స్పెక్యులేటివ్ మోటివ్. సో మనీ అనేది ట్రాన్సాక్షన్ మోటివ్, ప్రికాషనరీ మోటివ్, స్పెక్యులేటివ్ మోటివ్ ఇది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి సప్లై ఆఫ్ మనీ, టైమ్ లయబిలిటీస్ ఆఫ్ మనీ, డిమాండ్ లయబిలిటీస్ ఆఫ్ మనీ. టైమ్ లయబిలిటీస్ టైమ్ లయబిలిటీస్ ఆఫ్ బ్యాంక్. ఇది ఏంది సప్లై ఆఫ్ మనీ. సప్లై ఆఫ్ మనీ ఎలా రెండు రకాలు, టైమ్ లయబిలిటీస్ ఇంకా డిమాండ్ లయబిలిటీస్. సో టైమ్ లయబిలిటీస్, డిమాండ్ లయబిలిటీస్ ఆఫ్ ఎ బ్యాంక్. ఇవేమో ఫిక్స్డ్ డిపాజిట్, ఎఫ్డి ఆర్ రికరింగ్ డిపాజిట్. ఇదేమో కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్. టైమ్ లయబిలిటీస్ అంటే ఏంటంటే ఇది టైం బట్టి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇంత టైం తర్వాతనే తీసుకోవాలి అని చెప్పి ఫిక్స్డ్ డిపాజిట్స్, క్యుములేటివ్ రికరింగ్ డిపాజిట్స్, స్టాప్ సెక్యూరిటీ డిపాజిట్, ఇవి ఒక తర్వాతనే తీసుకోవచ్చు. సో ఇది టైమ్ లయబిలిటీస్. ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, క్యుములేటివ్ రికరింగ్ డిపాజిట్స్ అలా అంటాం. ఇక్కడనేమో కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్. ఇదేమో డిమాండ్, మనకి ఎప్పుడు కావాల్సో అప్పుడు తీసుకోవచ్చు. బ్యాంక్ లీగలీ టైమ్ డిపాజిట్స్కి ఏంటంటే బ్యాంక్ లీగలీ నాట్ రిక్వైర్డ్ టు పే కస్టమర్ బిఫోర్ మెచ్యూరిటీకి పేయాల్సిన అవసరం లేదు. టైం డిపాజిట్స్లో ఒక టైం చెప్పే టైంకి, కాకపోతే ఒక సమ్ పెనాల్టీస్ సమ్ ఇంట్రెస్ట్ రేట్ బట్టి పే చేయొచ్చు. ఇదేమో డిమాండ్ డ్రాఫ్ట్, ఓవర్ డ్యూ బ్యాలెన్స్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఓవర్ డ్యూ బ్యాలెన్స్ కూడా ఉండొచ్చు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ కూడా ఇవన్నీ ఇందుకే వస్తాయి. డిమాండ్ డ్రాఫ్ట్ కూడా ఇందుకే వస్తుంది. ఓవర్ డ్యూ బ్యాలెన్స్, మన ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఓవర్ డ్యూ బ్యాలెన్స్ ఉంటే కూడా ఇవన్నీ డిమాండ్ లయబిలిటీస్ కానీ వస్తాయి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ కూడా, అన్క్లెయిమ్డ్ ఎవరైనా చనిపోయి ఉన్నాయో అని ఉంటే కూడా అవన్నీ డిమాండ్ లయబిలిటీస్ కిందే వస్తాయి బ్యాంక్స్కి. ఇదన్నట్టు. లిక్విడిటీ ఆఫ్ అసెట్స్ చూద్దాం. లిక్విడిటీ అంటే ఏంది? ఒక అసెట్ని క్యాష్గా మారవడం. క్యాష్ అనేది ఎక్కువ హై లిక్విడ్ ఏమేమి ఉంటాయి? గోల్డ్ కానీ, డిమాండ్ డిపాజిట్స్ కూడా జీసెక్ ఆర్ ట్రెజరీ బిల్లు, షేర్స్ ఆర్ బాండ్స్, రిప్యూటెడ్ కంపెనీస్. ఇల్లిక్విడ్ అంటే హోమ్ కానీ, పెయింటింగ్స్ కానీ, స్కల్ప్చర్స్ కానీ, ఇవన్నీ కొంచెం కష్టం ఉంటుంది. లిక్విడిటీ ఇంజెక్షన్ ఆర్ ఇన్ఫ్యూజన్ అంటే ఒక ఆర్బీఐ బాండ్స్ బై చేసి క్యాష్ ఇస్తుంది. ఇది లిక్విడిటీ ఇంజెక్షన్ అని అంటారు. ఇప్పుడు మనం మెజర్స్ ఆఫ్ మనీ సప్లై చూద్దాం. మెజర్స్ ఆఫ్ మనీ సప్లై అంటే ఏంటంటే ఇది ఎందుకు అసలు అంటే ఇప్పుడు మనకు తెలుసుకోవాలి కదా మార్కెట్లో మనీ ఎంత ఉందో, దానికన్నా అవసరం అన్నట్టు. మెజర్స్ ఆఫ్ మనీ సప్లై అంటే అది గుడ్ మానిటరీ పాలసీకి ఎంత క్వాంటిటీ ఆఫ్ మనీ సిస్టంలో ఉంది. మనీ సప్లై మీన్స్ టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ అండ్ ఎకనామీ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్. మెజర్స్ ఆఫ్ మనీ సప్లై ఇది టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఎంత ఉందో అది ఇస్తుంది. మనీ సప్లై అనేది ప్రైస్ లెవెల్, ఇన్ఫ్లేషన్ని ఈ రోల్ ఎక్కడ ఉంటుంది? ఇన్ఫ్లేషన్లో ఒక రోల్ ప్లే చేస్తుంది. మనీ గురించి తెలుసుకుంటే ఎంత ఉందని. ఇంట్రెస్ట్ రేట్స్ డిటర్మినెంట్లో, లోన్స్లో కానీ డిపాజిట్స్లో కానీ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది. ఆర్బీఐ మనీ సప్లై అనేది ఒక 4-5 M0, M1, 2, 3, 4 అని దాంట్లో మెజర్ చేస్తుంది. ఇదేదో చూద్దాం ఇప్పుడు. M0, M1, M2, M3 అది చూద్దాం. ఫస్ట్ నారో మనీ, బ్రాడ్ మనీ కూడా ఉంటుంది ఒక కాన్సెప్ట్, అది కూడా చూద్దాం. మెజర్ ఫస్ట్ M1, M2, M3, M4, M0 అంటే కూడా చూద్దాం. ఇప్పుడు ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పైన చూసుకుందాం. కరెన్సీ సియు అంటే ఏంది? కాయిన్స్ అండ్ కరెన్సీ విత్ పబ్లిక్. మన దగ్గర ఉన్న కాయిన్స్ ఎంత, కరెన్సీ కానీ కాయిన్స్ కానీ పబ్లిక్తో ఎంత ఉందో అది సియు.
ఇప్పుడు వచ్చేసి కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, కమర్షియల్ బ్యాంక్స్లో డిమాండ్ డిపాజిట్స్ ఉంటాయి, కాసా, ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, అదే టైం డిపాజిట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్. అలానే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్స్లో కూడా డిమాండ్ ఏమో సేవింగ్స్ ఉంటాయి, కరెంట్ ఉండదు, టైం డిపాజిట్స్ కూడా ఉంటాయి. అది లిక్విడిటీ చూసుకుందాం. లిక్విడిటీ అదే. సో ఇప్పుడు M1 అంటే ఏంది? M1 అంటే ఫస్ట్ ప్రతి దాంట్లో కరెన్సీ అండ్ కాయిన్స్ ఉంటుంది. M2లో, M3లో, M4లో ఇవన్నీ మెజర్ చేయడానికి పడింది. టైం డిమాండ్ డిపాజిట్స్ ఇంక్లూడ్ చేస్తాం. 1 2 3 4 ఇది M1. సో ఇందులో వచ్చేసి డిమాండ్ డిపాజిట్స్ కూడా ఉంటాయి, టైం డిపాజిట్స్ ఉండవు, ఇవేవి ఉండవు అన్నట్టు. ఇది లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది ఇందులో. సో ఓన్లీ డిమాండ్ డిపాజిట్సే ఉన్నాయి, కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్. సో లిక్విడిటీ హై ఉంటుంది ఇది అన్నట్టు. నెక్స్ట్ M2 అంటే ఏంటంటే, ఈ M1 M2ని నారో మనీ కూడా అంటాం, M3 M4ని బ్రాడ్ మనీ కూడా అంటాం. అది ఎందుకంటామో చెప్తా. నెక్స్ట్ ఇది ఏంది M2 అంటే అందులో కరెన్సీ అండ్ కాయిన్స్ ఉంటుంది, డిమాండ్ డిపాజిట్స్ ఉంటుంది, టైం డిపాజిట్స్ ఇన్ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటుంది. దాంట్లో డిమాండ్ డిపాజిట్స్ ఇన్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. సో M2 అంటే ఏమేమి ఉంటాయి? డిమాండ్ డిపాజిట్స్ కమర్షియల్ బ్యాంక్లో, డిమాండ్ డిపాజిట్స్ పోస్ట్ ఆఫీస్లో 2 ఉంటాయి. M1 అంటే ఏది? డిమాండ్ డిపాజిట్స్ కమర్షియల్ బ్యాంక్లో ఒక్కటే అన్నట్టు. నెక్స్ట్ M3 అంటే ఏంటంటే డిమాండ్ డిపాజిట్స్, టైం డిపాజిట్స్, ఇంకా ఈ 2 ఉంటాయి. సో M3 అనేది కమర్షియల్ బ్యాంకులో ఉన్న మొత్తం డిమాండ్. M3 అంటేనే కమర్షియల్, 3 అంటేనే కమర్షియల్, అలా గుర్తుపెట్టుకోవాలి. ఇవేవి ఉండవు ఇక్కడ. M4 అంటే ఏంటంటే అన్నీ పోస్ట్ ఆఫీస్లో ఉన్న టైము అవన్నీ. M4 అంటే మొత్తం. M3 అంటే ఏంది? కమర్షియల్ బ్యాంక్. M2 అంటే ఏంది? 2 దాంట్లో ఉన్న డిమాండ్ డిపాజిట్స్. 2 అంటే 2 ఉంటే డిమాండ్, అలా ఏదో గుర్తుపెట్టుకోవడానికి. M1 అంటే ఏంది? జస్ట్ డిమాండ్ డిపాజిట్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్. ఇలా కూడా చేయొచ్చు. M3ని ఇలా కూడా మెజర్ చేయొచ్చు. M3 అంటే ఏంది? M1 ప్లస్ టైం డిపాజిట్స్ విత్ బ్యాంక్. M1 విత్ ఈ 2 టైం డిపాజిట్స్ విత్ బ్యాంక్. M3 ఈక్వల్ టు M1 టైం డిపాజిట్స్ విత్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్. పోస్ట్ ఆఫీస్ M3 అంటే టైం డిపాజిట్స్ విత్ బ్యాంక్. M3 అంటే M1 ప్లస్ టైం డిపాజిట్స్, అలా కూడా చేయొచ్చు. M3 అనే దాన్ని ఎక్కువ వాడతాము. సో దీన్ని M3 అనే దాన్ని ఎక్కువ వాడితే ఏమంటారు? దీన్ని కామన్లీ యూజ్డ్ మెథడ్ ఆఫ్ మనీ సప్లై. M3 ఇవన్నీ మనీ సప్లైస్ మెథడ్ చేస్తున్నవి. కామన్లీ యూజ్డ్ మెథడ్ ఆఫ్ మనీ సప్లై. దీన్ని అగ్రిగేట్ మనీ కూడా అంటారు. అగ్రిగేట్ మనీ. M3 అంటే M1 ప్లస్ టైం డిపాజిట్స్ విత్ బ్యాంక్, అలా కూడా చెప్పవచ్చు. అగ్రిగేట్ మనీ. బికాస్ అవుట్ ఆఫ్ ఆల్ ద మనీ సప్లై ఇండికేటర్స్లో ఈ ఇండికేటర్ని RBI ఫోకస్ చేస్తుంది మానిటరీ పాలసీ డిజైన్ చేసేటప్పుడు. ఇంకా మనము నెట్ టైం డిపాజిట్సే చేస్తున్నాము. పబ్లిక్ డిపాజిట్స్ ఇన్ బ్యాంక్, మనం ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్ ఇక్కడ చేయట్లేదు. 1 కమర్షియల్ బ్యాంక్ డిపాజిట్ అండ్ అదర్. ఓన్లీ పబ్లిక్ డిపాజిట్సే చేస్తున్నాము ఇక్కడ మెథడ్ ఆఫ్ మనీ సప్లై. ఇంటర్ బ్యాంక్ చేయట్లేదు ఇది అన్నట్టు. కరోనా డిపాజిట్స్ తగ్గినాయి, ఎందుకంటే పీపుల్ భయపడి విత్డ్రా చేసుకుంటారు మనీ, తర్వాత మళ్ళీ పెరిగినాయి. ఇప్పుడు ఏంటంటే M1 M2ని నారో మనీ అంటారు, అవి స్మాల్ సైజు కాబట్టి. కొద్దిగా M4 బ్రాడ్ మనీ అంటారు, అంతే. అందులో అంత ఎక్కువ లేదు. హార్డ్ మనీ, సాఫ్ట్ మనీ అంత ఏం లేదు. సో ఇది అన్నట్టు. సో ఇది మనీ సప్లై. ఇప్పుడు M3 గురించి మెయిన్ నేర్చుకోవడం. ఇది అన్నట్టు. నెక్స్ట్ మనీ సప్లై గురించి ఫస్ట్ M0 ఇండికేట్. ఇప్పుడు M0 అంటే ఏంటి?
ఇది అనేది ఆల్సో నోన్ యాజ్ రిజర్వ్ మనీ, హై పవర్డ్ మనీ. M0ని ఏమంటారు అంటే రిజర్వ్ మనీ, హై పవర్డ్ మనీ, రిజర్వ్ మనీ, హై పవర్డ్ మనీ, POWERED, హై పవర్డ్ మనీ, రిజర్వ్ మనీ, హై పవర్డ్ మనీ. M3ని ఏమంటారంటే అగ్రిగేట్ మానిటరీ రిసోర్సెస్ ఆర్ అగ్రిగేట్ మనీ సప్లై. M3ని అగ్రిగేట్ మానిటరీ రిసోర్సెస్, అగ్రిగేట్ మనీ సప్లై, అగ్రిగేట్ మానిటరీ రిసోర్సెస్, మనీ మల్టిప్లయర్, MONEY, మనీ మల్టిప్లయర్, M3 డివైడెడ్ బై M0 ఇదన్నట్టు. M0 అంటే రిజర్వ్ మనీ ఆర్ హైపర్, మనీ మల్టిప్లయర్ అనేది M3/M0. మనీ మల్టిప్లై ఆర్బీ మనీ మల్టిప్లయర్ ఏంటంటే ఆర్బీఐస్ క్యాష్ రిజర్వ్ రేషియో CRR అనేది అది లీడ్స్ టు ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ క్రియేషన్ బై ద కమర్షియల్ బ్యాంక్ విచ్ క్రియేట్స్ మనీ మల్టిప్లయర్ ఎఫెక్ట్. ఆర్బీఐ CRR ఏం చేస్తుంది అంటే అది ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ క్రియేషన్ బై ద కమర్షియల్ బ్యాంక్ ఇదన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ హై పవర్డ్ మనీ 100 ఉందనుకో, బ్యాంక్ 1 అసెట్ డిపాజిట్స్ 100 లోనింగ్ 9% ఇచ్చేసి 10% రిజర్వ్ పెట్టుకుంది. బ్యాంక్ 2 90% డిపాజిట్ 90% అసెట్ సైడ్ డిపాజిట్స్ ఉంటే లోనింగ్ 81 ఇచ్చేసి 9 పెట్టుకుని 10% రిజర్వ్ అంటే. బ్యాంక్ 3 అసెట్ సైడ్ డిపాజిట్స్ వచ్చేసి 81 ఉంటే లోనింగ్ 72.9 ఇచ్చి రిజర్వ్ రేట్ వచ్చింది. ఇది టోటల్గా సమ్ 1000 అనుకుందాం. ఇది మనీ మల్టిప్లయర్ అంటే ఇది స్టాక్ ఆఫ్ టోటల్ మనీ అంటే 3 బ్యాంకులో ఎంత మనీ ఉంది 1000, ఆ టోటల్ మనీ ఎంత ఉంది 1000. స్టాక్ ఆఫ్ హై పవర్డ్ మనీ ఎంత ఉంది, స్టాక్ ఆఫ్ హై పవర్డ్ మనీ 100. సో ఇలా 10 మల్టిప్లయర్ అన్నట్టు. సో మనీ మల్టిప్లయర్ అంటే ఏంది స్టాక్ ఆఫ్ టోటల్ మనీ బై స్టాక్ ఆఫ్ హై పవర్డ్ మనీ అంటే M3/M0 ఇది అన్నట్టు. అలా టోటల్ మనీ 1000 అనుకుంటే హై పవర్డ్ మనీ 100 ఒక బ్యాంక్లో హై పవర్డ్ మనీ అట్లా ఉంది కాబట్టి అలా. CRR అనేది లీడ్స్ టు ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ క్రియేషన్ బై ద కమర్షియల్ బ్యాంక్స్ విచ్ క్రియేట్ ద మనీ మల్టిప్లయర్ ఎఫెక్ట్. సో గుర్తుపెట్టుకుంది CRR ఏం లీడ్ చేస్తుంది, దేనికి లీడ్ చేస్తుంది అంటే ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ క్రియేషన్ బై ద కమర్షియల్ బ్యాంక్స్ ఇది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి మనీ 4% రిజర్వ్ రేషియో విల్ జనరేట్ 25 times ఇన్ థియరీలో. హౌఎవర్ రియాలిటీలో 4% రిజర్వ్ రేషియో అంటే 10% రిజర్వ్ ఉంటే 1/r హై పవర్ మనీ ఇస్తుంది. 10.1/r అంటే 10 times ఆఫ్ హై పవర్డ్ మనీ. మనీ మల్టిప్లయర్లో ఇప్పుడు 10% రిజర్వ్ ఉందనుకో, 10% రిజర్వ్ R ఉందనుకో, ఇది ఏం చేస్తుంది అంటే 1/10. 10% అంటే ఇదే కదా 1/10. సో 1/10% ఈక్వల్ టు 10 times ఇంటూ హై పవర్డ్ మనీ. సో 4% ఉందనుకో అంటే ఇది 125. సో 25 times ఇన్ థియరీలో ఇది మాత్రం ఇది 25 times వస్తుంది. 4% రిజర్వేషన్ విల్ జనరేట్ 25 times. మనీ మల్టిప్లయర్ తక్కువ ఉండవచ్చు రియాలిటీలో. లెస్ ఫంక్షన్ ఎకనామీలో మనీ మల్టిప్లయర్ అనేది ఫంక్షనల్ ఎకనామీలో మనీ మల్టిప్లయర్ అనేది >1 ఎప్పుడు ఉంటుంది. CRR అనేది <100 ఉంటుంది. సో ఫంక్షనల్ ఎకనామీ ఆగిపోయిన ఫంక్షనల్ ఎపిలో మనీ మల్టిప్లయర్ అనేది >1, CRR వచ్చేసి <100% ఉంటుంది ఎప్పుడన్నా సరే. మనీ మల్టిప్లయర్ డైరెక్ట్లీ ఇంప్రూవ్స్ విత్ రిడక్షన్ ఇన్ CRR. ఒకవేళ CRR గాన తగ్గిపోతే మనీ మల్టిప్లయర్ డైరెక్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. మనీ మల్టిప్లయర్ డైరెక్ట్లీ ఇంప్రూవ్స్ విత్ రిడక్షన్ ఇన్ CRR. ఇంప్రూవ్స్ విత్ రిడక్షన్ ఇన్ CRR అంటే బేస్ గాన తగ్గితే అట్లా అన్నట్టు. CRR రిడక్షన్ ఇన్ CRR. మనీ మల్టిప్లయర్ ఇండైరెక్ట్లీ ఇంప్రూవ్స్ యాజ్ ఎకనామీ డెవలప్స్. మనీ మల్టిప్లయర్ ఇండైరెక్ట్లీగా ఇంప్రూవ్ అవుతుంది. ఇండైరెక్ట్లీ ఇంప్రూవ్స్ as economy develops. As economy develops
కన్జంప్షన్, లోన్ డిమాండ్ పెరిగినప్పుడు బ్యాంకింగ్ పెనిట్రేషన్, డిజిటల్ ఎకనామీ ఇవన్నీ చేసినప్పుడు మనీ మల్టీప్లేయర్ పెరుగుద్ది. మనీ మల్టీప్లేయర్ ఇంప్రూవ్స్ విత్ బ్యాంకింగ్ పెనిట్రేషన్ వల్ల కూడా. బూమ్ పీరియడ్ అప్పుడు కూడా లోన్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఆర్బీఐ యాక్సెప్ట్స్ అడాప్ట్స్ చీప్ వడ్డీస్ ఆర్ ఎక్స్పాన్షనరీ మనీ టు కరెంట్ డిఫ్లేషన్ అలా అని చెప్పి ఇది అన్నట్టు. యాక్చువల్లీ ఇక్కడ మనీ సప్లై M3 గురించి ఏం చెప్పాలంటే ఫస్ట్ ఆర్బీఐ అనేది ఫస్ట్ లోన్స్ ఎవరు గవర్నమెంట్కి ఇస్తుంది, ఇట్లా అందరికి ఇస్తుంది. 3 గవర్నమెంట్ ఏం చేస్తుంది, శాలరీస్, సబ్సిడీ, స్కాలర్షిప్ ఫ్యామిలీస్కి ఇస్తుంది. ఫ్యామిలీ ఏం చేస్తారు, వాళ్ళకు ట్రాన్సాక్షన్, ప్రికాషనరీ, స్పెక్యులేషన్ వచ్చి క్యాష్ పెట్టుకుంటారు. క్యాష్ ఇన్ సర్క్యులేషన్ తగ్గిపోవచ్చు. కరోనాలో ఇది జరిగింది, క్యాష్ ఇన్ సర్క్యులేషన్ తగ్గింది. ఈ బ్యాంక్స్కి ఇస్తే ఏమైంది, బ్యాంక్స్ కూడా కొన్ని లోన్గా ఇచ్చేవి బారోవర్స్కి. బారోవర్స్ ఇంకో బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు, ఇంకో బ్యాంకు మళ్ళీ ఇలాంటికి వచ్చింది. బ్యాంకర్స్ పార్క్ మోర్ మనీ ఇన్ రివర్స్ రిపో ఇలా ఆర్బీఐలో పెడతారు. అప్పుడు కరోనా టైంలో రివర్స్ రిపో రేట్లు అప్పుడు ఎక్కువ మనీ బ్యాంక్లో పెట్టారు కాబట్టి మనీ తగ్గిపోయింది, మల్టీప్లేయర్ కూడా తగ్గిపోయింది, M3 తగ్గిపోయింది. లోన్ టేకర్స్ తగ్గిపోతే M3 తగ్గిపోతుంది. M3 తగ్గిపోతే మనీ మల్టీప్లేయర్ తగ్గిపోతుంది. M3 తగ్గితే మనీ మల్టీప్లేయర్ తగ్గిపోతుంది. M0 పెరిగితే అది రిజర్వ్ పెరిగితే మనీ మల్టీప్లేయర్ పెరుగుతుంది. సో ఇదన్నట్టు M3/M0 = మనీ మల్టీప్లేయర్. సో ఇలా ఉంటుంది మనీ మల్టీప్లేయర్. ఇదన్న మనీ మల్టీప్లేయర్. నేను చాలా ఎగ్జాంపుల్స్ చూసాం మనీ మల్టీప్లేయర్ ఎలా చూస్తుందని. మనీ మల్టీప్లేయర్ ఇన్ ఎకనామీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ బ్యాంకింగ్ అండ్ హ్యాబిట్ ఆఫ్ పీపుల్. మరి M0 అంటే ఏంది? M0 అంటే క్రియేషన్ ఆఫ్ మనీ. M0 అనేది ఒక రిజర్వ్ మనీ, గవర్నమెంట్ మనీ, హై పవర్డ్ మనీ. ఇది అండర్ ఆర్బీఐ యాక్ట్లో ఇష్యూ చేస్తారు. ఆర్బీఐస్ ఇష్యూ డిపార్ట్మెంట్ ఇష్యూ చేస్తుంది విత్ కండిషన్ దట్ ఇష్యూ డిపెండ్ అసెట్స్ మస్ట్ మ్యాచ్ ఇట్స్ లయబిలిటీస్. ఇది నెక్స్ట్